హాయ్ అండి. నమస్తే అండి. సో, మరి మన ఛానల్‌లో అయితే లేడీస్‌కి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా వరకు అయితే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇయర్ రింగ్స్ అని, యాక్సెసరీస్, నెక్ వేర్స్, బ్లౌజ్ డిజైన్స్ అలా అన్నీ కూడా. సో, ఇప్పుడు నేను వేసుకునేది కూడా నేను తయారు చేసిందండి మెడలోది. అలాగే సారీ కూడా వర్క్ చేసిందే. సో, ఇదేంటంటే అండి ఈరోజు పాత బ్లౌజ్‌కి కొత్తగా మార్చాలి అనుకుంటే కొన్ని కాస్ట్లీ బ్లౌజెస్ ఉంటాయి. అవేంటంటే వదిలేయలేము. సో, కానీ పాత మోడల్ అనిపిస్తుంది అనుకోండి. దాన్ని కొత్తగా ఎలా చేయొచ్చు? ఇది యాక్చువల్‌గా రౌండ్ నెక్ చూడండి. ఆల్రెడీ మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఇది రౌండ్ నెక్ ఉంది కదా! సో, ఈ రౌండ్ నెక్‌కి ఆల్రెడీ హ్యాండ్స్‌కి దీనికి డిజైన్ కూడా వేసాను. లోపల పీసులు అలా దారాలు అయి కనిపించకుండా ఎలా చేయాలి అనేది అది కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. సో, దీనికి యాక్చువల్‌గా సారీలో పింక్ కాంబినేషన్ ఉందనమాట. సో, ఆనియన్ పింక్. అందుకని చెప్పేసి తీసుకున్నాను. చూసారు కదా! ఫస్ట్ రౌండ్ నెక్. ఈ రౌండ్ నెక్‌కి ఇప్పుడు మనం చేద్దాం. ఇది డబల్ అంటే 2 పొరల మీద క్లాత్ ఉండేలాగా చూడండి. ఇటువైపు క్లోజింగ్, ఇటువైపు ఓపెన్. అంటే నా వైపు మడత పెట్టుకున్నాను అనమాట. మడత పెట్టుకుంటే నా వైపు క్లోజ్ వస్తుంది కదా, అలాగా క్లోజ్లో ఉందనమాట. సో 2 పొరల్లో ఉంది. ఎందుకంటే మనకి ఓపెన్ చేస్తే మధ్యలోకి సరిపోయేలాగా. సో ఓకే అండి. ఇప్పుడు మనది ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ నెక్ని కరెక్ట్గా దీని మీద పెడదాం, క్లాత్ మీద. సో బ్లౌజ్ ఇటువైపు క్లోజింగే కదా, సో క్లాత్ కూడా క్లోజింగే. సో ఇలా పెడదాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్ సైజుకి ఎలా మార్క్ చేయాలి అనేది, ఇది రౌండ్ నెక్ కదా, సో అలా డ్రా చేసేసి అది ఎంతవరకు అయితే ఉందో అలాగా ముందు ఆ రౌండ్ని అలా డ్రా చేసేస్తాం. అదే రౌండ్ అయితే రౌండ్, అలాగే లేదు మన పాత బ్లౌజ్ స్క్వేర్ నెక్ అనుకోండి, స్క్వేర్ అయితే స్క్వేర్ నెక్, లేదు ఇంకేదైనా షేప్ ఉంటే ఆ షేప్. ఇది రౌండే ఉంది కాబట్టి రౌండ్ డ్రా చేసేసి కొంచెం బాగా కనిపించేలాగా కొంచెం డార్క్గా డ్రా చేస్తానండి. సో నార్మల్గా మనకి ఇది ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్, అలాగే ఇంకా 2 ఇంచెస్ ఏదైతే రౌండ్ గీసామో ఆ రౌండ్ దగ్గర నుంచి ఒక్కొక్క 2 ఇంచెస్, 2 లేదా 2.5 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసేసి ఇంకొక లైన్ లాగా డ్రా చేసేయాలి. అంటే మనకి లోపల సరిపోయేలాగా నేను చెప్తాను కుట్టేటప్పుడు. సో ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇది 2.5 పెడతాం. మామూలుగా మనం ఎంత పెడతాం బ్లౌజ్కి, నెక్ కోసం 2.5 పెట్టుకుంటాం, షోల్డర్ 3 పెట్టుకుంటాం. షోల్డర్ వదిలేయండి, 2.5 పెడతాం. కానీ ఆ 2.5 పెట్టేసి మనం కట్ చేసేసాం అనుకోండి, మనకి బ్లౌజు వెనకాల క్లాత్ వేస్తే సరిపోదు. అందుకని చెప్పేసి ఇంకొక 1 ఇంచ్ పెంచి 3.5 పెట్టుకోవాలి. ఓన్లీ పైన మాత్రమే. పైన 3.5 పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి మనం ఈ రౌండ్ని సెట్ చేసేసుకుంటాం. సేమ్ అదే కిందకు కూడా 3.5 పెట్టుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. స్టార్టింగ్లో 3.5 పెట్టుకోవాలి, అలాగే కింద ఈ ఎల్ షేప్ కూడా 3.5 పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇంకొంచెం కింద కావాలంటే కిందకు పెట్టుకోవచ్చు, కానీ ఇది బోట్ నెక్ లా వస్తేనే మరి బాగుంటుంది. ఎందుకంటే మరి మధ్యలో క్లాత్ కదా, అది మన ఇష్టం. అది కింద దించుకోవచ్చు, ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ఏదైతే ఉందో దీన్ని మనం ఎలాగైతే ఇప్పుడు మనం మార్కింగ్ చేసామో దాన్ని కట్ చేసేద్దాం. యాక్చువల్గా లైటింగ్ సరిపోలేదు అనుకుంటా అండి, మార్కింగ్ కొంచెం కనిపించట్లేదు. చూసారు కదా, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. సో ఇలాగ మనం కట్ చేసేసుకుందాం ఈ రౌండ్. సో మనకి ఈ క్లాత్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చిన దానికి ఇది మనకి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. సో దీనికి యాక్చువల్గా లైనింగ్ కూడా వేసుకోవచ్చు, లేదు లైనింగ్ కన్నా లైనింగ్ లేకుండా ఉంటేనే మరి కొంచెం బాగుంటుంది. లైనింగ్ వేసుకుంటే అంటే మరి పలచగా ఉందనుకుంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది క్రేపు అందుకని లైనింగ్ వేసుకోవట్లేదు. ఇది క్రాస్ ముక్క అనమాట. క్రాస్ ముక్కను తీసుకొని మనం ఏంటంటే డ్రెస్లకి కుట్టేటప్పుడు మెడముక్కు తిప్పేస్తాం కదా, ఇంకా హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా తిప్పేస్తాం కదా, ఇలా మడత పెట్టి మధ్యలోకి క్రాస్ ముక్క, అందుకని కుర్చీలు పెట్టట్లేదు. రౌండ్ నెక్కే క్రాస్ వేయాలి కాబట్టి క్రాస్ ఒక 1 ఇంచ్ తీసుకొని వెడల్పు దాన్ని మధ్యలోకి మడత పెట్టి ఇప్పుడు నేను చూపించినట్టుగా కుట్టేసి మళ్ళీ అక్కడక్కడ చిన్న కటింగ్స్ ఇచ్చుకుంటే మనకు తిప్పేసేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు దీన్ని లోపల వైపు సేమ్ మళ్ళీ తిప్పేసి కుట్టేయాలి. అంటే పై నెక్ కోసం అనమాట. సో యాక్చువల్గా దీనికి వర్క్ కూడా చేస్తానండి. ఆల్రెడీ సగంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది కుట్టేసిన తర్వాత కూడా నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఇది అయిపోయి ఆల్రెడీ వర్క్ సగంలో ఉంది. నేను వర్క్ కూడా చేస్తున్నాను దీనికి. తక్కువ కాస్ట్తో ఒక 100 రూపాయల లోపే మనకు అయిపోద్ది. 100 కూడా అవ్వదేమో, నేను చెప్తాను ఆ వీడియోలో నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. పెద్దగా కుట్టక్కర్లేదు, సూది దారం కూడా పెద్దగా పని అయితే ఏమి ఉండదు, కానీ చాలా మంచి లుక్ అయితే వచ్చింది బ్లౌజ్కి. సో చూసారు కదండి, ఫస్ట్ ఒక కుట్టు వేసేసి ఇంకొక పావు ఇంచులో ఇంకొక కుట్టు వేసేస్తే ఇంకా హెమ్మింగ్ అయితే చేసుకోక్కర్లేదు. లేదు మేము హెమ్మింగ్ చేసుకుంటామంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఈ ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసేద్దాం. గుర్తుంచుకోండి, 2.5 అనే నెక్క కాబట్టి 2.5 పెడితే సరిపోదండి. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి బోట్ నెక్ లాగా వస్తేనే మనకు అక్కడ కరెక్ట్గా సరిపోద్ది. అందుకని చెప్పి 3.5 పెట్టాం. బోట్ నెక్ అయితే ఇంకా వేరే కొలతలు ఉంటాయి, ఇది 3.5. సో చూసారు కదా, ఈ చుట్టూ అంచు ఉంది కదా, ఈ అంచుని కూడా ఒక చిన్న మడత పెట్టి, ఒక మడత అయినా పర్వాలేదు, 2 మడతలు అయినా పర్లేదు. చేతి పని చేసుకుంటాం కాబట్టి తర్వాత ఒక మడత పెట్టినా ప్రాబ్లం అయితే ఏముండదు. అది మళ్ళీ కనిపించకుండా చేతి పని చేసుకోవచ్చు, లేదు చేసుకోకుండా కూడా వదిలివచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు, బయటకేం రాదు కదా.
సో చూసారు కదండి, సేమ్ అదే ఇప్పుడు ఏదైతే ముక్క నేను చేశానో దాన్ని ఈ మధ్యలో ఎలా పెట్టేసి ఇలా అల్పిన్స్ పెట్టేస్తాం. ఓకే అండి. ఇలా అల్పిన్స్ పెట్టేసిన తర్వాత అల్పిన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే కొంచెం షేప్ అది మారిపోతుంటుంది. అందుకని చెప్పేసి అల్పిన్స్ పెట్టేసి ఈ దేని మీద అయితే మనం ఎలాగైతే పెట్టామో దాని మీద కరెక్ట్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇంకా లేదు ఈ పింక్ దానికి మధ్యలో ఏమైనా హోల్ కావాలి, ఇలా డ్రాప్ షేప్ ఏమైనా కావాలి అంటే అలా కూడా మనం చేసుకోవచ్చు. దాని ముందు ఆ షేప్లన్నీ చేసేసుకొని అప్పుడు దీన్ని ఇలాగ సేమ్ కుట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా అల్పిన్స్ అయితే పెట్టుకోవాలండి, లేదంటే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే కొద్దిగా అటు ఇటు సాగిపోయినట్టు అయిపోతుంది, ఎందుకంటే లైనింగ్ కూడా లేదు కదా దానికి. ఇప్పుడు సేఫ్టీ పిన్స్ ఈ అల్పిన్స్ అని తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ జస్ట్ ఇలాగా చేతి పని చేసుకున్నట్టు చేసేసుకోవడమే అంతే. ఇక్కడ ఇలా చేతి పని చేసేసుకోవాలి. చేసేసుకుంటే మనకి చక్కగా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. వెనకాతలు చూసారు కదా ఇలా వచ్చింది. దీన్ని మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ చేతి పని చేసేసుకోవడమే, గొడవ ఉండదు. ఉంచినా సరే బయటకి ఏం కనిపించదు, కానీ మనకు చూడడానికి బాగోదు కాబట్టి మనం జస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, మంచి డిజైన్ అయితే మారిపోయింది. అదే ఇంకా మంచి కలర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. మంచి కలర్స్ అంటే ఐ మీన్ రెడ్ అండ్ గ్రీన్, బ్లాక్ అలా ఇంకేదైతే ఇంకా చాలా బాగుంటుంది. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేసేయండి ఎలా ఉందో.